నమస్తే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ సండే స్పెషల్ పచ్చి జీడి గింజలు అయితే తెచ్చాం. సో దీని నుంచి జీడిపప్పు అయితే తీస్తాం. సో తీసిన తర్వాత ఈ జీడిపప్పునైతే మటన్ వేసి కర్రీ అయితే చేద్దామని డిసైడ్ అయ్యాం. సో మనం ముందుగా తెచ్చుకున్న పచ్చి జీడి గింజల్ని శుభ్రం చేసుకోవడం. సో ఈ జీడిపప్పు వచ్చేలా దీన్ని నీట్గా కట్ చేసుకోవడం. సో కట్ చేసిన తర్వాత కూడా లోపల జీడిపప్పుకి జిగురు అయితే ఉంటుంది. సో దానిపైన లేయర్ అయితే తీసేయాలి. లేయర్ తీసిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది. దీన్ని మళ్ళీ ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత మనకి కర్రీలో వేసుకునే విధంగా ఈ విధంగా అయితే జీడిపప్పుని క్లీన్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనం ఆల్రెడీ మటన్ అయితే తెచ్చిపెట్టుకున్నాం. సో ఈ కర్రీ అయితే మాత్రం సెట్ అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో మా పక్క చాలా రేర్గా వండుకునే కర్రీ ఇది మా సైడ్. సో మనం గోయింగ్ టు మేకింగ్ ప్రాసెస్కి అయితే వెళ్తున్నాం. సో మటన్ రెగ్యులర్గా కర్రీ వండుకునే విధంగానే ఈ కర్రీని కూడా వండుకోవచ్చు. సో మటన్ ఆల్మోస్ట్ కుక్ అవుతుంది అనుకున్నప్పుడు దాంట్లో మనం రెడీ చేసుకున్నటువంటి జీడిపప్పుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో కర్రీ మేకింగ్ ప్రాసెస్ అయితే రెడీ అయింది. సో మటన్ అయితే కాసేపు ఉడకబెట్టి కొన్ని విజిల్స్ అయ్యేంత వరకు చేసాం. దాని తర్వాత దాంట్లో ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకున్నాం. కర్రీ ఆల్మోస్ట్ కుక్ అవుతుందన్న టయానికి మనం పక్కన రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చి జీడిపప్పు అయితే యాడ్ చేసాం. ఒక ½ అవర్ కుక్ అయిన తర్వాత అయితే ఆయిల్ పైకి ఇలా తేలి కర్రీ ఈ విధంగా అయితే రెడీ అవుతుంది. సో ఈ జీడిపప్పులో ఉన్న ఫ్లేవర్ మటన్లోకి అయితే చేరి ఒక నెంబర్ 1 టేస్ట్ అయితే వస్తుంది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడడానికి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో కర్రీ.